నమస్తే సాయిరామ్. ఈరోజు ఫ్రైడే. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే నాకున్న 40 సంవత్సరాల అనుభవంలో నేను ప్రాక్టికల్గా చూసిన విషయాలు ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ఉత్తరముఖం ఇంటికి అంటే నార్త్ ఫేసింగ్ ఇంటికి ఈస్ట్లో అంటే తూర్పులో ఖాళీ స్థలం లేకుండా గోడ ఖాళీ చేసి కట్టుకుంటే పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఏమవుతుంది? చాలామంది ఏమనుకుంటుంటారంటే మాది నార్త్ ఫేసింగ్ వెళ్ళండి, ఉత్తరముఖం వెళ్ళండి అంటే చాలా మంచి అదృష్టం కలిగేది. ఇది కరెక్టే కాదని నన్ను కొంతవరకు అది నిజమే. కానీ ఉత్తరముఖం వెళ్ళుందని మంచి ఫలితాలు వస్తాయని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు నేను గత 40 ఇయర్స్గా 40 సంవత్సరాలు పైగా 40 ఇయర్స్ ప్లస్గా నేను ప్రాక్టికల్గా ఎన్నో వేల ఇళ్ళు ఇండియాలో బయట దేశాల్లో వేలైన చూశాను. వీటిల్లో నేను గమనించిన విషయం అంటే నా పరిశీలనలో ఎన్నోసార్లు గమనించిన విషయం, ఒక ముఖ్యమైన అంశం, ఉత్తరముఖ ఇల్లు కానీ తూర్పున ఖాళీ స్థలమే లేదా ఇంటికి. పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంది అంటే తూర్పున అసలు ఖాళీ స్థలం లేకుండా పక్కన ఆనిచి కట్టేసి పడమరలో చాలా ఖాళీ స్థలం. ఇలాంటి ఇళ్లలో నేను గమనించిన కొన్ని ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. వాస్తులో ఖాళీ స్థలాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత? చాలామంది ఏమనుకుంటుంటారంటే వాస్తు అంటే ప్రధాన ద్వారం, బోర్వెల్లు, కిచెను, ద్వారాలు, బెడ్రూమ్ ఇవే అనుకుంటుంటారు. కానీ వాస్తులో ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు కూడా అంతే ముఖ్యమైనవి. మన శాస్త్రాలంటే విశ్వకర్మ వాస్తు శాస్త్రం మనకి ఏం తెలియజేస్తుందంటే ఒక సమతుల్యతను సూచిస్తుంది. ఉత్తరం తూర్పు వైపు తేలిగ్గా, దక్షిణం పడమర వైపు బరువుగా ఉండాలని మన విశ్వకర్మ వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. ఈ సమతుల్యత ఏంటంటే ప్రకృతి శక్తులు అనుకూలంగా ఉంటుందని, ప్రవాహానికి అనుకూలంగా ఉంటుందని వాస్తు తెలియజేస్తుంది మనకి. తూర్పున ఖాళీ స్థలం లేదంటే ఏంటి అంటే తూర్పున ఖాళీ స్థలం లేకపోవడం అంటే అసలు ఏంటి అంటే మనకున్న తూర్పు కూడా కాంపౌండ్ వాళ్ళకి పూర్తిగా ఆనించి నిర్మించడం, కానీ పడమర వైపు మాత్రం ఎక్కువగా ఖాళీ స్థలం వదిలేయడం. అంటే ఇది వాస్తులో సూచించిన సమతుల్యత మారిపోతుంది. ఇది కేవలం దిశల విషయం కాదు, ఇది మొత్తం ఇంటి శక్తి సమతుల్యతకు సంబంధించిన అంశం. ఇది నేను మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా వేలేళ్ళు గమనించాను, వేలేళ్ళు పరిశీలించాను. అంటే నాకు అవకాశం దక్కింది కాబట్టి పరిశీలించాను. అది కన్సల్టెంట్గా తిరుగుతూ ఉంటాను కాబట్టి గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో బయట దేశాల్లో ఎన్నో ఇళ్ళు గమనించాను. ఇలాంటి గమనించిన విషయాలు ఏంటంటే నార్త్ ఫేసింగ్ ఇంట్లో అంటే ఉత్తరముఖం ద్వారాల ఇంట్లో, ఉత్తరముఖం అంటే ఉత్తరముఖం అంటే దేని అంటాం? ఆ స్థలానికి ఏదైనా స్థలానికి ఉత్తరంలో రోడ్డు ఉంటే దాన్ని నార్త్ ఫేసింగ్ ఉత్తరముఖ స్థలం అంటాం. ఇలాంటి ఉత్తరముఖ స్థలాల్లో తూర్పున ఖాళీ స్థలం లేకుండా పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్న కొన్ని ఇళ్లలో నేను ఒక విషయం పదే పదే గమనించాను. ఇదేంటంటే ఆ ఇంట్లోని పురుషులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా వీక్నెస్తో, కొన్ని సందర్భాల్లో అయితే పక్షవాతంతో బాధపడే కేసులు కూడా కనపడ్డాయి. ఇలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వైద్యం చేయించుకున్నా పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంటే ఇలాంటి సందర్భాలు నేను కేసు స్టడీగా నేను చాలా చూశాను. అంటే ప్రతి ఇంట్లో ఇలా వాస్తు దోషంలో ఇలాంటి జరుగుతుందని నేను చెప్పడం కాదు. అంటే వాస్తులో ఒకటే అంశాన్ని చూసి ఇలా జరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇంటి మొత్తం నిర్మాణం, ఇంటికున్న రోడ్డు, స్లోపులు, వాటర్ ప్లేసెస్, సంపు, సెప్టిక్ ట్యాంక్స్, డోర్సు, గదుల అమరిక ఇవన్నీ కూడా పరిశీలించాలి. అంటే ఉత్తరముఖం ఇల్లు మంచిది కాదా? అలానే కాదు, అలా నేను చెప్పడం లేదు. ఉత్తరముఖం ఇల్లు చాలా మంచి ఫలితాలే ఇస్తుంది, ఆర్థికంగా మంచి కోలుకుంటారు అందరూ. కానీ ఉత్తరముఖం ద్వారా మాత్రమే ఇది ఉత్తరం ఫేసింగ్ అనేది చూసి నిర్ణయించుకోవడం, అలా తీసుకోవడం తప్పు. తూర్పున ఖాళీ స్థలం ఎంతుంది, పడమరలో ఖాళీ స్థలం ఎంతుంది అంటే ఆ ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలు సమతుల్యంగా ఉన్నాయా, మొత్తం వాస్తు ఎలా ఉంది, స్లోప్స్ ఎలా ఉన్నాయి, తుపలాలు ఎలా ఉన్నాయి, ద్వారాలు ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి, సెప్టిక్ ట్యాంకు, సంపులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏమైనా వీధిపోట్లు ఏమైనా ఉన్నాయా ఇంటికి,
ఇవన్నీ చూసిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ ఇల్లు కొనేవారు తెలుసుకోవాల్సిన తప్పనిసరైన విషయాలు. ఈ రోజుల్లో అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే నార్త్ ఫేసింగ్ ఇల్లు అనగానే అలా కొనేస్తున్నారు. అలా చేయకండి. ఒక దిశని చూసి ఇల్లు కొనకూడదు. మొత్తం వాస్తుని పరిశీలించండి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తు అనగానే భయపడే అంశం కాదు. ప్రకృతితో సమతుల్యంగా జీవించడం నేర్పించే శాస్త్రమే వాస్తుశాస్త్రం. మనం ప్రకృతి నియమాలని అర్థం చేసుకుని వాటికి అనుకూలంగా జీవిస్తే మన జీవితం మరింత సుఖమయంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వాస్తు విషయాలని శాస్త్రీయంగా సులభంగా నేర్చుకోవాలి అనుకుంటే మా విశ్వకర్మ వాస్తు సైన్సెస్ ఫౌండేషన్ కోర్స్లో చేరండి. నాకున్న 40 సంవత్సరాల అనుభవంతో క్రమబద్ధంగా మీకు తీరిగ్గా బోధిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. శ్రీరామ్. ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను 40 years అనుభవంతో. నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, రతమయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, లేదా ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సమ్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు, భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్యస్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్రం అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి ఏళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తు శాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్సు ప్రారంభిస్తున్నాను. వాస్తు శాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలా. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సరే.